జరగగా తెలంగాణలో మాత్రం పుష్కరాలు ప్రశాంతంగా సాగుతున్నాయి. భద్రాచలం దగ్గర పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు తరలివస్తున్నారు. గోదావరి మహాపుష్కరాలు తెలంగాణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో గోదావరి తీరం పొడవునా ఉన్న క్షేత్రాలు, తీర్థాలన్నీ శోభాయమానంగా ముస్తాబయ్యాయి. భారీ సంఖ్యలో తరలిరానున్న భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 106 పుష్కర ఘాట్లను సిద్ధం చేసింది. స్నానాలకు షవర్లు, దుస్తులు మార్చుకునే తాత్కాలిక గదులతో పాటు వైద్యం, ఆహారం వంటి ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. ఎస్ఆర్సీ, కడెం ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయడంతో గోదావరి వరద ప్రవాహంతో ఉరకలేస్తోంది. మధ్య భక్తజన సందోహంతో మహాపుష్కరాన్ని ప్రారంభించారు గుర్తాలం పీఠాధీశ్వరులు శ్రీ ఇక భద్రాచలంలో పుష్కర సందడి గురించి మా ప్రతినిధి నాగేందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. నాగేందర్, చెప్పండి, అక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? అంతా సవ్యంగా జరుగుతుందా? ఇక్కడ ఏపీలో చూసినట్లయితే మీరు కూడా వినే ఉంటారు, మొత్తానికి 4 దాకా మృతి చెందారని చెప్తున్నారు. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అధికారులు అందరూ అక్కడ ఉన్నారా? ఏంటి వివరాలు అక్కడ? దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి పుణ్యక్షేత్రంలో ఈరోజు ఉదయం పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చిన్నజీఆర్ స్వామి ఉదయం 6 గంటల ప్రాంతంలో గోదావరి తల్లికి ప్రత్యేక పూజ నిర్వహించి పుష్కర స్నానం చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు కూడా పుష్కర స్నానం చేసి అధికారికంగా భద్రాచలంలో గోదావరి పుష్కరాలను ప్రారంభించారు. మనం చూస్తే ఈరోజు మొదటి రోజే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా పోటెత్తారు. భద్రాద్రిలోని పుష్కర ఘాట్లు ఇసుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోయాయి. ఎటు చూసినా జన ప్రవాహమే కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం 4 గంటల నుంచే భద్రాచలంలోని గోదావరి ఘాటుకు వేలాదిగా భక్తులు చేరుకున్నారు. గురుడు సింహరాశిలో ప్రవేశించే పుష్కర ముహూర్తంలో ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన పుష్కర స్నానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 30,000 మందికి పైగా పుణ్యస్నానాలు చేసి భద్రగిరీషుని దర్శించుకున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఎటు చూసినా జన ప్రవాహం కనిపిస్తూ ఉంది. భద్రాచలంలో మొత్తం 8 ఘాట్లు ఏర్పాటు చేశారు. 8 పుష్కర ఘాట్లు కూడా జన ప్రవాహంతో పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా తొలి రోజు స్నానం చేయడం అనేది ఎంతో పవిత్రంగా భావిస్తున్నామని, అందుకే తొలి రోజు స్నానం వచ్చామని కూడా ఇక్కడ కొంతమంది భక్తులు చెప్తున్నారు. 2 నెలల పసికందు నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు ఇక్కడ భారీగా తరలి రావడంతో భద్రాచలం పుష్కర ఘాట్లని ఇసుక వేస్తే రాలంతా జనసందంతో మునిగిపోయాయి. మనం చూడొచ్చు, ఒకవైపు పుష్కర స్నానం చేసేందుకు స్నానఘట్టాల వద్ద పూర్తిస్థాయి భద్రత ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే రాజమండ్రిలో జరిగిన ఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది గాయాల పాలయ్యారనే వార్తల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. ఇక్కడ భద్రాచలంలో ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పుష్కర నిర్వహణ జరుగుతూ ఉంది. వరంగల్ రేంజ్ ఐజీ నవీన్ చంద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ పుష్కర ఘాట్లలో భద్రతా చర్యలను కొద్దిసేపటి క్రితమే తనిఖీ చేశారు. ఇక్కడ భక్తులు లోతులోకి వెళ్లి ప్రమాదానికి గురి కాకుండా ఉండేందుకు ఒక 4 అడుగుల దూరంలో బోట్లను ఏర్పాటు చేశారు. మైన్స్ రెస్క్యూ టీంని, అలాగే నేషనల్ డిజాస్టర్ టీంని కూడా అందుబాటులో ఉంచారు. ఏదైనా అనుకోని ఘటన జరిగి తొక్కిసలాట జరిగితే లేదా భక్తులు ఎవరైనా నీట మునిగిన సందర్భంలో కూడా వారిని కాపాడేందుకు పూర్తి సర్వసన్నద్ధంగా ఉన్న అధికారులు చెప్తున్నారు. మరొక వైపు గోదావరిలో స్నానం చేసేందుకు రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఇక్కడ
ఇక్కడ జల్లు స్నానం చేసేందుకు కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు. పుష్కర ఘాట్ల వద్ద జల్లు స్నానాల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా షవర్లను ఏర్పాటు చేశారు. ఈ కారణంగా దూరంగా ఉన్న ఘాట్లోకి వెళ్ళి అక్కడ గోదావరి నదిలో స్నానం చేసేందుకు ఇబ్బంది పడే వృద్ధులు కానీ మహిళలు కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షవర్ల వద్ద జల్లు స్నానం కూడా చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. ఈసారి ఏర్పాటు చేసిన షవర్ బాత్ ఈ జల్లు స్నానం విధానం వల్ల అనేక మంది భక్తులకు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంది. దీనివల్ల అక్కడ నదీ ప్రాంతంలో కూడా కొంత రద్దీ తగ్గే అవకాశం కనిపిస్తా ఉంది. మరొకవైపు ఈ గోదావరి పుష్కరాల్లో పుణ్యస్నానం చేయడం ఒక భాగం, మరొకవైపు పిండ ప్రదానం చేయడం మరొక భాగం. ఈ నేపథ్యంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు ఇక్కడ పవిత్ర గోదావరిలో పుణ్యస్నానం చేసిన వారంతా కూడా తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందుకోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన విధానం రూపొందించింది. ఇక్కడ ఎవరైతే పిండ ప్రదానం చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక రేటు నిర్ణయించి వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ పిండ ప్రదానాల కార్యక్రమం నిర్వహించే అర్చకులకు కూడా నెల రోజుల ముందుగానే ఇంటర్వ్యూలు నిర్వహించి వారందరినీ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి ఒక ఫిక్స్డ్ రేట్ విధానం అమలు చేసి చేయడంతో ఇక్కడ పిండ ప్రదానాల కార్యక్రమం కూడా ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం మీద ఇక్కడ మనం భద్రాచలంలో చూస్తే ఈ రోజు ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన మొదటి రోజు పుష్కర స్నానాలు ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయని చెప్పవచ్చు. అయితే అక్కడక్కడ భక్తులకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. స్నానఘట్టాల వద్ద కొంచెం రాపిడ్ అధికంగా ఉండడం, మరొక వైపు పోలీసులు భద్రాచలం నగరం మొత్తం తమ దిగ్బంధనలు తీసుకొని సారపాక వద్ద మాత్రమే వెహికల్స్ ఆపివేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రైవేటు వెహికల్స్ వచ్చిన వారు ఆర్టీసీ బస్సులో మాత్రమే రావాలని నిబంధన విధించడంతో కొంత దూర ప్రాంతాల నుంచి ప్రైవేటు వాహనాల్లో వచ్చేవారు కొంత ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు సారపాక వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఐలాండ్ వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో ఒక 2 గంటల పాటు కొంత ఇబ్బంది జరిగిందని కూడా భక్తులు చెప్తున్నారు. అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ భద్రాద్రి పుష్కర ఘాట్ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భక్తుల పుణ్యస్నానాలు సాఫీగా జరుగుతున్నాయి. మరొకవైపు భద్రగిరీశుడికి దర్శించుకునేందుకు ఇక్కడ గోదావరి ఘాట్లో స్నానం చేసిన వెంటనే భద్రగిరీశుని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా బారులు తీరుతున్నారు. దర్శనానికి కూడా 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని కూడా అక్కడ ఆలయ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ పుష్కరాల మొదటి రోజు సంరంభం అంగరంగ వైభవంగా భద్రాద్రిలో ప్రారంభమైంది. ఇక్కడ భద్రాచలంతో పాటు పక్కనే ఉన్న మోతే పుష్కర ఘాట్లో కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. అదేవిధంగా మనుగురు, పర్ణశాల, వెంకటాపురం ప్రాంతాల్లో కూడా ఏర్పడిన పుష్కర ఘాట్లో కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మొత్తం మీద పుష్కరాల మహాసంరంభం మొదటి రోజు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొనసాగుతూ ఉంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్. ఇక మొత్తానికి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా జరిగింది అక్కడ పుష్కరాలు భద్రాద్రిలో అని చెప్తున్నారు మా ప్రతినిధి. ఇక మిగిలిన వివరాలు